చాలా సందర్భాల్లో మనం చూస్తాం, సాంప్రదాయమైనటువంటి భక్తులు లేకపోతే ఈ డినామినల్ ఫెయిత్స్ అనగా ఈ యొక్క డినామినేషన్స్తో కూడినటువంటి పద్ధతులు ఎలా ఉంటాయంటే ఆ సందర్భానికి విశ్వాసాన్ని కలిగి ఉండడం, అవసరాన్ని బట్టి విశ్వాసాన్ని ప్రదర్శించటం. అందుకనే దేవుడు విశ్వాసం యొక్క విధానాల గురించి మాట్లాడుతున్నాడు. నెంబర్ 1, విశ్వాసము మనిషి యొక్క వ్యక్తిగత అభిప్రాయం మీద ఆధారపడదు. నెంబర్ 1, విశ్వాసము మనిషి యొక్క అనగా వ్యక్తి యొక్క అభిప్రాయం మీద ఆధారపడదు. నీకు ఎన్నో అభిప్రాయాలు ఉంటాయి కదా, ఎన్నో అభిప్రాయాలు, ఇది ఇలా చేయాలి, అది అలా చేయాలి, నేను మంచిగా మాట్లాడాలి, నేను పాటలు పాడాలి, మంచిగా వాక్యం చెప్పాలి, అది నీ అభిప్రాయం. ప్రజల ముందు నేను మంచి ఆత్మీయుడిగా కనపడాలి, సంఘంలో నాకు అద్భుతమైనటువంటి విధానంలో ప్రతి ఒక్కరు నన్ను గుర్తించాలి. సేవకులుగా మేము అనుకుంటాం మంచి వాక్యం చెప్పాలి, మంచిదేగా, మంచి వాక్యం చెప్పాలి, ఈ వాక్యం ద్వారా ప్రజలందరూ నన్ను మెచ్చుకోవాలి, ఈ వాక్యము ద్వారా ప్రజలందరూ నన్ను గుర్తించాలి, ఈ వాక్యము ద్వారా నేను బోధిస్తున్నటువంటి విధానంలో నన్ను ఎవరైనా చూసినప్పుడు ఒక గొప్ప సేవకుడిగా నేను కనపడాలి. ఇది నా అభిప్రాయమేగా, నా సొంత ఆలోచనే కదా. బాగా వినాలండి, సైతాన్ ఎంత తెలివైందంటే నీ దగ్గరికి ఎప్పుడు కూడా నీ దగ్గర ఏదైతే ఉందో దాన్నే నీ ముందు పెడతాడు తీసుకొచ్చి. వింటున్నారు హల్లెలూయా చెప్తారా? ఒకసారి హల్లెలూయా చెప్తారా? జాగ్రత్తగా మనం మాట్లాడుకుంటున్నాం, దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. విశ్వాసము మనిషి యొక్క అభిప్రాయం మీద ఆధారపడేది కాదు. నీ అభిప్రాయాలు ఎన్నో ఉంటాయి, అందుకనే బైబిల్ అంటుంది నరుని ఆలోచనలు అనేకములు అంట, కానీ దేవుని చిత్తమే జరుగుతుందని బైబిల్ చెప్తుంది. యెషయాలో అంటాడు, దేవాది దేవుడు యెషయా ప్రవక్త ద్వారా రాయించారు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు. దేవుడికి మన తలంపులకు అసలు ఎటువంటి సంబంధం లేదు. దేవుడు ఎప్పుడు నీ వ్యక్తిగత అభిప్రాయం మీద, నీ వ్యక్తిగత ఆలోచన మీద పనిచేసేవాడు కాదు. అబ్రహాము తన సొంత ఆలోచనలు చెప్తున్నాడు, ప్రభువా నాకు ఆస్తి ఇంత అయిపోయింది, అంత అయిపోయింది. అసలు అబ్రహాం మాట్లాడవలసినటువంటి మాట అది కాదు అసలు. యాక్చువల్గా ప్రభువా నువ్వు ఎప్పుడు ఇస్తావు, అప్పుడు ఇంతవరకు నన్ను నడిపించావు, ఇంతవరకు నన్ను పోషించావు, మరి నేను ఊరనే ప్రాంతాన్ని నేను వదిలిపెట్టి వచ్చినప్పుడు నేను ప్రభువా నా భార్యతో మరి నా కుమారుడితో నేను రావడం జరిగింది, లోతుతో. మరి లోతు విస్తరించబడ్డాడు, ఆస్వాదింపబడ్డాడు, లోతును కూడా వేరు చేసావు నా నుండి. ఇప్పుడు నేను నా భార్య ఎంత ఉన్నావు, ఇంతవరకు ఇంతమంది పనివారినిచ్చావు, ఇంత సంపదనిచ్చావు, ఇంత పేరునిచ్చావు, అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులని చెల్లించవలసింది పోయి తనలో ఉన్నటువంటి అభిప్రాయం దేవుడికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ప్రభువా అన్నీ ఇచ్చావు, సంతోషం, ఆస్తినిచ్చేసావు, పేరునిచ్చేసావు, దేవునికి స్తోత్రం, మరి వీటిని అనుభవించడానికి వారసులు లేడు ప్రభువా అంటే ఎక్కడికి వెళ్ళాడు చూడండి. వాగ్దానం ఏమని చేశాడు? నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నువ్వు దీవింపబడతావు అని దేవుడు చెప్పినప్పుడు, అంత వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడికి తన సొంత అభిప్రాయం చెప్తుంటే మళ్ళీ దేవుడు చొరవ తీసుకుని, దేవుడు ఎంత మంచోడో చూడండి. నీకేం చెప్పానని చెప్పలే, ఇంతకుముందు నీకు ఏ ఆశీర్వాదం ఇచ్చాను, ఏ వాగ్దానం ఇచ్చాను అది మాట్లాడతలేదు దేవుడు. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఇవన్నీ కాదు, నువ్వు లెక్కెట్టగలవు ఇవన్నీ. అందుకనే దేవుడు ఎప్పుడు కూడా నీ వ్యక్తిగత అభిప్రాయం మీద పనిచేసేవాడు కాదు. నీకు ఎన్నో అభిప్రాయాలు ఉంటాయి, నా మీద నీకు రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. రాజన్న చెడ్డోడు అనొచ్చు, మంచోడు అనొచ్చు, మంచి దైవజనుడు అనొచ్చు, అసలు దైవజనుడు కాదనొచ్చు, సంఘం లేనుడు అనొచ్చు, పేరు లేనుడు అనొచ్చు, డబ్బు లేనుడు అనొచ్చు, లేకపోతే ఇంకోటి ఎన్నో అభిప్రాయాలు మీకు ఉంటాయి. అవి దేవుడికి సంబంధించి కాదు, నాకు సంబంధించినవి కాదు. నీ విశ్వాసం అభిప్రాయాల మీద ఆధారపడి వెళ్ళకూడదు. నీ విశ్వాసం వాక్యానుసారంగా ఉండాలి. బైబిల్లో ఏదైతే విశ్వాసాన్ని దేవుడు ప్రకటింపచేశాడో భక్తుల ద్వారా, ఆ విశ్వాసము మన నుండి దేవుడు కోరుతున్నాడన్న సంగతిని మనం గుర్తించుకోవాలి, తెలుసుకోవాలి. నెంబర్ 1 పాయింట్, సరైనటువంటి విశ్వాసం ఎప్పుడు కూడా మనిషి యొక్క అభిప్రాయం మీద వెళ్ళదు. బైబిల్ ఏం చెప్తుందండి? యెరెమీయా గ్రంథంలో 17వ అధ్యాయంలో, హృదయము ఘోరమైన వ్యాధి గలది, హార్ట్ ఈజ్ విక్డ్, అది వ్యాధి గలది, అది దుష్టమైనటువంటి ఆలోచనలు, అది వ్యాధి గలది అంటే అర్థం ఏంటి? హృదయం ఏం ఆలోచించినా అది మనకు ఆశీర్వాదం కాదని అర్థం. నువ్వు మంచోడని చెప్పింది హృదయం, అది నీకు ఆశీర్వాదం కాదు. లేకపోతే పలానా వాళ్ళు చెడ్డోళ్ళు అని చెప్తుంది, అది కూడా ఆశీర్వాదం కాదు. నరుని హృదయము వ్యాధి గలదని బైబిల్ చెప్తుంది. కాబట్టి నీ అభిప్రాయాలు ఎంతైనా ఉండవు. చాలామంది మాతో పంచుకుంటూ ఉంటారు, బ్రదర్ మీ పరిచర్య పట్ల నాకు అభిప్రాయం ఉంది. నీ అభిప్రాయాన్ని బట్టి దేవుడు పనిచేయడు.
నీ సొంత ఆలోచనలు బట్టి, నీ సొంత నిర్ణయాలను బట్టి పనిచేయడు. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు బహు ప్రాముఖ్యమైనవనే సంగతిని నువ్వు గమనించుకోవాలి. ఈరోజు ఈ ఆదివారం మొదలుకొని దేవుడు నడిపించేంత వరకు విశ్వాసం గురించి మాట్లాడుకుందాం. చాలా ప్రాముఖ్యం. నీ విశ్వాసం దేని మీద ఆధారపడింది? విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు అది రుజువైందని ధ్యానించాం. దేవుడు విశ్వాసమును చూచేవాడు. విశ్వాసము ద్వారా మాత్రమే మనతో వ్యవహరిస్తాడని నేర్చుకుంటున్నాం. తర్వాత ఏంటి? విశ్వాసము మనిషి యొక్క సొంత అభిప్రాయం మీద ఆధారపడుతుంది. ఈరోజు నీ విశ్వాసాన్ని ఎవరి మీద ఆధారం చేస్తున్నావు? ఎక్కడో 50 రోజులు పండగ అంటారు, అక్కడికి వెళ్ళిపోతావు. వెళ్ళొద్దని నేను అన్నండి, మళ్ళీ అదే ప్రాబ్లం అవుతుంది నాతోటి అందరికీ. నేను వెళ్ళొద్దని నేను అన్నాను, 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టుకోవద్దని నన్ను, 7 రోజులు ప్రార్థనలు వద్దాను, 21 రోజులు ఏం కావాలన్నా చేసుకోండి. చేసుకునే కృప దేవుడు మనకి ఇచ్చాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలని బైబిల్ చెప్తుంది. నేను ఉపవాసం ఉంటాను, దానికి వ్యతిరేకం కాదు. కానీ మనిషి 50 రోజుల ప్రార్థన మీద ఆధారపడిపోతున్నాడు. రైట్? నీ విశ్వాసం ఆ 50 డేస్ ప్రేయర్ మీద, ఆ 21 డేస్ ప్రేయర్ మీద, ఆ 8 డేస్ ప్రేయర్ మీద, 21 లేదా 7 డేస్ ప్రేయర్ మీద, ఆ 3 డేస్ వార్తకుడి కూడికల మీద నీ విశ్వాసాన్ని పెడుతున్నావు. ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేశారు? మనిషి ఏర్పాటు చేశాడు. ఆమె చెప్పండి. మనిషి ఏర్పాటు చేసినటువంటి వాటిని మనం ఎంత విశ్వసించినా అది సరైనటువంటి విశ్వాసము కాదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు. పెట్టండి, కాదని నేను అన్ను. చేసుకోండి, వెళ్ళండి, నేను కూడా వెళ్తాను, నేను కూడా బాగా ప్రేమిస్తా, నేను వాటిని గౌరవిస్తా. అలా ఏర్పాటు చేసేవారు దైవజనులు కూడా నేను చాలా గౌరవిస్తా, చాలా ఘనపరుస్తా. కానీ నా విశ్వాసము ఆ 50 డేస్ ప్రేయర్ మీద ఉండదు. నా విశ్వాసము ఏర్పాటు చేసినటువంటి దైవజనుల మీద కూడా ఉండదు. నా విశ్వాసము అక్కడ జరుగుతున్నటువంటి ఈవెంట్స్ మీద ఉండదు. నా విశ్వాసము కేవలం ఆ భౌతికమైనటువంటి విషయాల మీద ఆధారమై ఉండదు. నా విశ్వాసము నా కొరకు ప్రాణం పెట్టి, రక్తాన్ని చిందించి, నన్ను విమోచించి, నన్ను రక్షించి, నన్ను నీతిమంతుడిగా మార్చినటువంటి, నా కొరకు రక్షకుడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తునందు నా విశ్వాసం ఉంటుంది. ఆమె చెప్పాలి. అది అల్టిమేట్ ఫెయిత్. అది అంతే తప్ప ఎవరో ఏదో చెప్తారండి, నువ్వు బాగుండాలని దేవుడు వారి ద్వారా చెప్తాడు. దాన్ని నువ్వు పట్టుకో గట్టిగా. ఆ వాక్యాన్ని పలానా దైవజనుడి ద్వారా దేవుడు ప్రవచనాత్మకమైనటువంటి మాటను నా మీద విడుదల చేశాడు కాబట్టి దీన్ని విశ్వాసముతో నేను కొనసాగించాలి. ఈ యొక్క వాక్యము నా జీవితంలో నెరవేరాలంటే నేను యేసునందు విశ్వాసం ఉంచాలి. చాలామంది ప్రార్థన బ్రదర్ చెప్పారు జరిగిపోద్ది అంటాడు. బ్రదర్ చెప్తే జరుగుతుందా? పలానా సేవకుడు ప్రార్థన చేశారు, ఖచ్చితంగా అద్భుతం జరిగిపోద్ది. ఇది విశ్వాసం. ఈ విశ్వాసం కరెక్టేనంటారా? మామూలుగా అడుగుతున్నా, కరెక్టేనంటారా? ఎవరో ప్రార్థన చేస్తుంటే నీ కార్యం జరుగుతుందని అక్కడెక్కడ పరిగెడుతున్నావు. నీ విశ్వాసం ఆ ప్రార్థన మీద ఉందా, లేకపోతే ఆ వ్యక్తి మీద ఉందా, లేకపోతే నీ మీద నీకు ఉందా? అసలు నీ విశ్వాసం ఎలాగుంది? ఎప్పుడైనా చెక్ చేసుకున్నావా నీ జీవితంలో? వినాలి, జాగ్రత్త, మీరు వినాలి. రైట్? ఆ పాస్టర్ గారు మంచి ఉద్దేశంతో చెప్పాడో లేదో నాకు తెలియదు, నీకు తెలియదు. రైట్? నువ్వు వెళ్ళగానే ప్రార్థన చేశారు, ప్రార్థన చేయగానే నీకు స్వస్థత వస్తుంది, నీకు విడుదల వస్తుంది, అద్భుతాలను చూస్తావు ఖచ్చితంగా అని చెప్పారు. ఆమేన్, దేవునికి స్తోత్రం జరగాలి. రైట్? ఇప్పుడు నీ విశ్వాసం ఎక్కడుంది? ఎవరి మీద ఉంది నీ విశ్వాసం? నా మీద. నేను చాలామంది ప్రార్థన చేసి చెప్పా, జరిగే కూడా. నేను వాస్తవంగా చెప్తున్నా, అతిశయంగా చెప్పట్లే. చాలా అద్భుతాలు చేశాడు, చెప్పించుకుంటే బోల్డని సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర. నిజం చెప్తున్నా. నేను అది పెద్దగా ఎప్పుడు పోర్ట్రేట్ చేయండి. దేవుడు ఆ సందర్భంలో వాడుకున్నాడు, వాడబడ్డని అయిపోయింది, అక్కడితో అయిపోయింది. ఇంక నా పని లేదు అక్కడ. మళ్ళీ అస్తమాటికి పిలిపించాలనే నేను మీటింగ్లు పెడుతున్నా, పలానా చోటకు వచ్చి నువ్వు సాక్ష్యం చెప్పే. దేవుడు ఏం చేసాడు అంటే, యూఆర్ ప్రజెంటింగ్ యువర్ మినిస్ట్రీ, నాట్ జీసస్ క్రైస్ట్. నీ జీవితంలో నీ మినిస్ట్రీ ద్వారా. పాస్టర్లు చాలా తెలివిగా మాట్లాడతారండి. నాకు చాలా కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. చర్చికి రావట్లేదా నువ్వు? దేవుడు నేను శపిస్తాడు. ఇదేంటో మరి నాకు అర్థం కాలేదు. నువ్వు వాక్యం చదవట్లేదా? దేవుడు శాపాలు నీకు వస్తాయి. జాగ్రత్తగా మీరు వినాలి. ప్రార్థన చేశానండి, ఎంత ప్రార్థన చేశానో. సేవకులు స్మార్ట్గా అంటే పాపం తెలిసి అంటారో తెలియకంటారో నాకు తెలియదు, కానీ చాలామంది అంటూ ఉంటారు, మేము ప్రార్థన చేస్తాం దేవుడు కార్యం జరిగించాడు. నేను ఎంత ప్రార్థన చేసిన దేవుడు కార్యం, ఓకే దేవునికి స్తోత్రం. తర్వాత ఏం చెప్తారు తెలుసా? నేను ప్రార్థన చేయడం వల్ల కార్యం జరిగింది అంటారు. ఇప్పుడు ఈయన ప్రార్థన చేయడం వల్ల కార్యం జరిగింది, దేవుడు చేయలేదు.
అర్థమవుతుందా? నా మాట అర్థమవుతుందా? మీరు వేరేగా అనుకోకండి, నేను ఎవరిని విమర్శించట్లేదు. నాకు అంత ఖాళీ లేదు, అంత అవసరం కూడా లేదు. నేను అంత టైం కూడా వెచ్చించను మరొక వ్యక్తి కోసం, అవసరం లేదు నాకు. కానీ మన విశ్వాసాలు ఎలాగున్నాయి చూసినప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది. మీరు వెళ్ళండి, 50 days ప్రేయర్ మీటింగ్కి వెళ్ళండి, లేకపోతే ఇంకో చర్చ్కి వెళ్ళండి, లేకపోతే ఇంకొకరితో వెళ్ళండి. మీ దైవజనులు దేశ విదేశాలు తిరుగుతున్నారు, దేవునికి స్తోత్రం. మేము అవేమీ తప్పు పట్టడం లేదు. దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు, ఆశీర్వదించాలి, ఇంకా వాడుకోవాలి, ఆమెన్. కానీ సత్యం ఏంటి? విశ్వాసం ఏంటి? ఎవరి మీద ఆధారపడింది నీ విశ్వాసం? అది నా ప్రశ్న. దేవుడు కూడా అదే ప్రశ్న వేస్తున్నాడు. పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతున్నా, పేతురు కాళ్ళమే పడ్డాడండి. కోరనేలు వచ్చి ఏమన్నాడు? కాళ్ళమే పడ్డావా, గాడ్ బ్లెస్ యూ అని అనలే. నేను కూడా నీలాంటి మనిషినే. దాని అర్థం ఏంటి? నువ్వు నా కాళ్ళమే పడ్డం ఏంటి? నువ్వు నాకు ప్రాధాన్యత ఇవ్వకు, నాకు గౌరవం, రెస్పెక్ట్ తప్పలేదు. కానీ ఎక్కువగా దేవుడి కంటే ఎక్కువగా నాకు ప్రాధాన్యత ఇవ్వకు. ఒక మనిషి కాళ్ళమే పడుతున్నావు అంటే అర్థం ఏంటి? దేవుడి కంటే ఎక్కువగా ఆ వ్యక్తికి స్థానం ఇస్తున్నామని అర్థం. ప్రియులరా, నీ హృదయంలో దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానం ఉండాలి. దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానము నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో ఏర్పాటు చేస్తావో, ఎవరెవరికి ఏ విధమైన విలువ ఇవ్వాలో నీకు అర్థమైపోద్ది. ఆమెన్. మళ్ళీ చెప్పమంటారా? నీ హృదయంలో నీ కొరకు ఈ లోకానికి వచ్చి, ఈ లోకంలో శ్రమపడి, సిలువ వేయబడి, రక్తాన్ని చిందించి, తన ప్రాణాన్ని అర్పించి, తిరిగి మరణమును జయించి తిరిగి లేచినటువంటి పునరుద్ధానుడైనటువంటి యేసు క్రీస్తుకి నీ హృదయంలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని నువ్వు ఇచ్చినప్పుడు, ఎవరెవరికి ఏ విధమైనటువంటి ప్రేమ, గౌరవం, ఘనత, మర్యాద ఇవ్వాలో నీకు అర్థమవుతుంది. అది దేవుని ప్రేమ, అది విశ్వాసము. హృదయము ఘోరమైన వ్యాధి కలిగిందనుంది. మోస్ట్ వికెడ్ థింగ్ ఈజ్ అవర్ హార్ట్. మన హృదయం, మన శరీరంలో ఘోరమైనటువంటి వ్యాధి ఎవరికి ఎక్కడుందండి? మన హృదయం, మన ఆలోచనలు, మన తలంపులు, నరుని ఉద్దేశం ఆరోగ్యకరంగా ఉండవు. నాకు ఇలా అనిపిస్తుంది, అలాగ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి కొంతమంది దైవజనులు మాట్లాడుకుంటూ వింటూ ఉండేవాడిని నేను. నాకు ఈ మీటింగ్లో ఇలా చెప్పాలనిపిస్తుంది వాక్యం, నీకు అనిపిస్తుందా? నేను ఈరోజు ఆ వ్యక్తిని ఇలా మాట్లాడాలనుకుంటున్నాను అంటే ఈయన ఏం చేయాలనుకుంటున్నాడు? ప్రజల్లో ఈయన సొంత ఆలోచనలు ప్రజల మీద పెట్టడానికి చూస్తున్నాడు. అందులో నేను ఉండొచ్చు. నేనేం అతీతుడిని కాదండోయ్, నేనేం ప్రత్యేకమైన వాడిని కాదు. సత్యం సత్యం అండి. నువ్వు ప్రసంగిస్తే కొన్ని లక్షల మంది వింటున్నారేమో, దేవునికి స్తోత్రం. కానీ ఆ లక్షల మందికి, ఆ వేల మందికి, ఆ వందల మందికి, ఉన్న 10 మందికి కూడా నువ్వు చెప్పవలసిందేంటో తెలుసా? నీ అభిప్రాయాలు కాదు, విశ్వాసాన్ని ప్రకటించాలని చెప్పాలి. దేవుడు ఏం చేస్తాడు నీ జీవితంలో, నువ్వు ఎలాగుండాలి, వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, నీ వాక్యానికి అనుగుణంగా నువ్వు ఎలాగుండాలి. నెంబర్ 1, నీ విశ్వాసము సరైనదిగా ఉండాలంటే నీ విశ్వాసము మనిషి యొక్క అభిప్రాయం మీద ఆధారపడకూడదామని చెప్పాలి.